ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ కూడా శుభ శుక్రవార శుభములు. ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా మనమందరం కూడా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్న సిలువలో 7 మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని మీ ముందు వచ్చాను. సిలువలో ఆయన సిలువ అనేది ఒక వేదిక చేసుకొని ఎన్నో పాఠాలు మనకు బోధించారు. ఈ 7 మాటల ద్వారా మనకి ఏ పాఠాలు ఆయన నేర్పించారో మనము తెలుసుకోవాలి, వాటిని మనసులో ఉంచుకోవాలి, జీవితాల్లో అన్వయించుకోవాలి, ఇతరులకు కూడా బోధించాలి. సిలువలో ఆయన అంత శ్రమపడుతూ ఉన్నప్పుడు కూడా తాను రక్షింపవచ్చిన మానవాళి గురించి ఆలోచిస్తూ చివరి నిమిషాలు, చివరి క్షణాల్లో కూడా ఆయన మనకి ఎన్నో పాఠాలు నేర్పించాలని, మనకు మాదిరిగా ఉండాలని ఆయన తలంచాడు. కాబట్టి ఆయన చివరి మాటలు చాలా ప్రశస్తమైనవి. ఎన్ని కోణాల్లో చూసినా కూడా ఎన్నో విధాలైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. యేసయ్య చెప్పిన మాటలు మన జీవితంలో వర్తించుకోవచ్చా, అన్వయించుకోవచ్చా, మనకు వర్తిస్తాయా అవి, ఇట్లాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. మనలో ఒకవేళ ఆ క్వాలిటీస్ లేకుంటే మనం డెవలప్ చేసుకోవాలి. అదే ఆయన కోరిక. సిలువలో అన్ని శ్రమలు పడి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మన నుంచి ఏం ఆశిస్తున్నాడో మనం గ్రహించుకొని నిజ క్రైస్తవులుగా జీవిస్తూ అనేక మందిని దేవుని రాజ్యంలోకి నడిపించాలి. ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాకూడదు. ఆయన బలిపశువుగా ఈ లోకానికి వచ్చి మన కోసం చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. ఆయన 3వ దినంన తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. అంతటి గొప్ప ప్రేమ మనం అనుభవిస్తూ ఉన్నాం. అటువంటప్పుడు కనీసం మనము ఆ 7 మాటల్లో నుంచి ఏం నేర్చుకోవాలని దేవుడు తలస్తున్నాడో ఆ మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా సిలువలో మాట్లాడిన మొదటి మాట లూకాసు వార్త 23:34లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. సిలువపై మన కొరకు ఊహించలేనంత శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పలికిన 7 మాటల్లో సువార్తలో ఉన్న ముఖ్య అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి. ప్రతి పలుకులో ఒక ప్రాముఖ్యమైన అంశం దాగి ఉంది. వీటన్నిటిని మనం ధ్యానించుకున్నప్పుడు మనము వాటి నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిగా సువార్త క్షమాపణ సందేశం. మీరు ఇతరులను క్షమించలేకపోతే మీరు క్షమించబడరు అని ఖచ్చితంగా యేసయ్య చెప్పాడు. దాన్నే యేసయ్య తన శిష్యులను ప్రకటించమని కూడా చెప్పాడు. లూకా 24:47లో, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటించబడిననియు వ్రాయబడి ఉన్నది అన్నాడు. ప్రేమ క్షమాపణ గురించి బోధించడానికి గాను ప్రభువు సిలువను వేదికగా చేసుకున్నాడు. అంత గొప్ప శ్రమలు, వేదన అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన ఇతరుల మంచి కోరుకుంటున్నాడు. తన నొప్పి, బాధ, దెబ్బలు, బలహీనత, దప్పిక, మానసిక వేదన ఇవన్నింటిపైన తన దృష్టి లేదు, కానీ ఇతరులు, ముఖ్యంగా తన శత్రువులు నశించిపోకూడదని కోరుకున్నాడు. వారికి ఇంకొక అవకాశము ఇవ్వాలని ఆశించాడు. వారిని కూడా రక్షణలోకి నడిపించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన క్షమాపణ ఏ దాంతో కూడా పోల్చతరం కాదు. ముందుగా ఆయన పాపిని క్షమిస్తాడు. ఆటోమేటిక్గా అతని పాపాలన్నీ పోతాయి. మనం పాపం చేయడం వల్ల పాపులం కాదు, కానీ మనము స్వభావ సిద్ధంగా పాపులం కాబట్టి పాపం చేస్తూ ఉంటాం. దేవుడు మూల కారణం వెదికి దాన్ని బాగు చేస్తాడు. మనల్ని పవిత్రులుగా చేసి తన దత్తపుత్రులుగా చేసుకుంటాడు. మన పాప మరణాలను తొలగించి నీతి, నిత్య జీవాన్ని ఇస్తాడు. క్రీస్తు 2 దొంగల నడుమ ఆకాశానికి, భూమికి, దేవునికి, మానవునికి నడుమ వేలాడుతుంటే ఆయన మన పాపములన్నిటికీ, నిన్నటి పాపాలు, నేటి పాపాలు, భవిష్యత్తులో ఉన్న పాపాలు అన్నీ కూడా అన్నింటికీ విమోచన క్రయధనం చెల్లించాడు. ఇకపై మనకి ఎలాంటి బలులు అవసరం లేదు. మన పాపాలన్నీ ఎప్పుడు జరగలేదన్నట్టుగా చేస్తాడు.
సంపూర్ణంగా నీతిమంతుల్ని చేస్తాడు. శ్రమలన్నీ పరాకాష్ఠకు చేరుకున్న సమయంలో తనని హింసించిన వారిని గురించి ప్రేమతో కనికరంతో ఆలోచించి వారి కొరకు ప్రార్థించుట కేవలం దేవుని కుమారునికి మాత్రమే సాధ్యం. తనలో ఎలాంటి ద్వేషము, కోపము, పగ, చేదు ఏమీ లేవు. కేవలం ప్రేమ ఒక్కటే కనపడతా ఉంది. తాను బోధించిందే చేసి చూపించాడు. భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో తాను బోధించినది క్రియారూపకంలో చూపించాడు. కొండ మీద ప్రసంగంలో మత్తయి 5:44 మనం చూస్తాము. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి అన్నాడు కదా. సిలువలో వేలాడుతుండగా ఆ పని చేసి చూపించాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు ఎవరి వైపు చేయి చాచి ముట్టి స్వస్థపరచలేకపోయినా వారి కొరకు ప్రార్థించాడు. మనం ప్రభువు యొద్ద అనేక పాఠాలు నేర్చుకోవాలి. క్షమించే విషయంలో కనికరం చూపమన్నాడు. కృప పొందుకున్న వాళ్ళముగా ప్రపంచానికి కృప చూపించి మన నడవడి ద్వారా ఇతరులను మార్చాలి. క్రీస్తు ప్రేమను చుట్టుపక్కల వారికి చూపించి దాన్ని ప్రదర్శించాలి. ద్వేషమునకు స్పందనగా ప్రేమ, శాపానికి బదులుగా ఆశీర్వాదం, ఎదురుదాడికి బదులుగా క్షమాపణ చూపించి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇది మొదటి సందేశం. రెండవ మాట చూద్దాం. రెండవ మాట దొంగతో అంటున్నాడు కదా. అందుకు ఆయన వానితో లూకా 23:43 దొంగతో అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు శిలువ వేదిక నుండి పలికిన రెండవ మాట. యేసుప్రభువే తన్ను రక్షింపగల మెస్సయ్య అని గుర్తించిన దొంగతో ఆయన అంటున్నాడు. ఆనాటి మత పెద్దలకు ఇటువంటి దృక్పథం లేనందున ఆయనను సిలువ వేశారు. తనకైతే ఆ శిక్ష తగినదే అని కానీ ప్రభువుకు అటువంటి శిక్ష తగదని ఆ దొంగ గుర్తించాడు. పశ్చాత్తాపడిన ఆ దొంగకు తనకు పరలోకంలో స్థలం ఇవ్వడానికి యేసయ్య ఒక్కటే మార్గము అనే ఆత్మీయ జ్ఞానం కలిగింది. అటువంటి వివేచన చాలా అరుదుగా కనపడుతుంది. కఠిన హృదయుడైన ఆ దొంగ తనను భయంకరంగా హింసించిన వారి కొరకు చేసిన ప్రార్థన వినిన తర్వాత అతని జ్ఞానోదయమైంది. తనకు ప్రభు పట్ల ఉన్న ఆలోచన తీరు మార్చుకున్నాడు. ప్రభువు ఎంతోమందిని స్వస్థపరిచాడు, వేలాది మందికి భోజనం పెట్టాడు. కానీ అలాంటి సమయాల్లో ప్రజలలో రాని పరివర్తన సిలువలో యేసయ్య భయంకరమైన శ్రమల భారం మోస్తూ కూడా శత్రువుల కొరకు ప్రార్థించటం వల్ల, వారిని క్షమించటం వల్ల అది చూసిన దొంగలో మార్పు వచ్చింది. ఈ సందేశం వింటున్న మనందరికీ ఇది ఒక గొప్ప పాఠం. మన చుట్టూ ఉన్నవారు మనల్ని గమనిస్తూనే ఉంటారు. క్రీస్తు ప్రేమను మన నడవడి, ప్రవర్తన ద్వారా వారు చూడగలగాలి. అప్పుడే వారు రక్షకుని వైపు ఆకర్షించబడతారు. దొంగ ఆయనను ప్రభువుగాను, రాజులకు రాజుగాను చూడగలిగాడు కాబట్టి ఆయన మహిమలోకి వెళ్ళినప్పుడు తనను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. అతని ప్రార్థనలు వెంటనే అంగీకరించబడ్డాయి. ప్రభు చాలా సందర్భాలలో అసలు నోరే తెరవకుండా మౌనంగా ఉండిపోయాడు. నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ నుండి దిగిరమ్ము అని సవాలు చేసిన దొంగ మాటలు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. కానీ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసిన రెండవ దొంగ నెమ్మదిగా చేసిన ఈ విజ్ఞాపన ఆలకించి వెంటనే సమాధానం ఇచ్చాడు. అందరూ యేసయ్యను శ్రమ పెడుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్న వారి నడుమ అతనొక్కడే ప్రభు పక్షాన మాట్లాడాడు. ఈ దొంగ ప్రభు శ్రమలలో ఆయనతో ఉన్నాడు. మహిమా ప్రవేశం అనే అద్భుత గడియలో కూడా ఆయనతో ఉన్నాడు. ఆ రోజే తనతో పాటు పరదేశంలో ఉందు అని యేసయ్య దొంగతో చెప్పిన మాటను దొంగ విశ్వసించాడు. ఈనాటి క్రైస్తవులందరికీ రక్షణ నిశ్చయిత లేదు. దానికి కారణం ఏమంటే రక్షణ 3 భాగాలుగా ఉంటుందని వారికి తెలియదు. మనకొచ్చిన రక్షణ మనలను పాప శిక్ష నుండి విడుదల చేసింది. దాన్నే నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. రెండవది ప్రస్తుతం జరిగేది, పాప శక్తి నుండి విడుదల. దీన్నే పవిత్రపరచబడుట అంటారు. భవిష్యత్తులో జరగబోయేది పాప ఉనికి నుండి రక్షణ. అది కేవలం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే ఉంటుంది. ఇవి 3 దొంగ జీవితంలో ఒకేసారి జరిగిపోయాయి. ఇది జరగడానికి కారణము ఆ నిశ్చయత యేసయ్య స్వయంగా ఆ దొంగకి ఇచ్చాడు. మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనకు తెలియదు, కానీ కేవలం ప్రభువు వైపు చూస్తూ ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడం నేర్చుకోవాలి. ఇక 3వ మాటకు వస్తాం. ఆయన 3వసారి
తల్లితో మాట్లాడుతున్నాడు. యోహాన్ 19:26-27లో. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని వ్రాయబడింది. శిలువ వేదిక నుండి ప్రభు పలికిన ఈ మాటలో చాలా లోతైన భావం ఉంది. తన ప్రియమైన శిష్యుడు యోహాను శిలువ వరకు తను వెంబడించిన వాడు తన తల్లిని చివరి వరకు సంరక్షించే బాధ్యత ఇవ్వడం సరైనదేనని ఆయనకు తెలుసు. తన మరణం తర్వాత బాధపడుతూ ఉండబోతున్న యోహానుకు తన తల్లి గొప్ప ఆదరణకర్తగా ఉంటుందని కూడా ఆయనకు తెలుసు. పురావస్తు శాస్త్రజ్ఞులు యోహాను మరియల సమాధులు పక్కపక్కనుండటం కనుగొన్నారు. తనకివ్వబడిన బాధ్యత సరిగ్గా నెరవేర్చాడు అనేదానికి ఇది రుజువు. ఈ 3వ మాట ద్వారా దేవుడు ప్రతి కుటుంబం గురించి ఎంత ఆలోచన కలిగి ఉంటాడో తెలుస్తూ ఉన్నది. కుటుంబ వ్యవస్థ ఏర్పరిచింది దేవుడే. అది నిత్యత్వ ప్రణాళిక. సంఘం ఒక కుటుంబంగా చెప్పబడింది. పరలోకం కూడా మనకు ఒక కుటుంబం ఉంటాం. దేవుడు తండ్రిగా ఉంటాడు, కుమారుడు మన వరుడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ మనకు సహాయకునిగా ఉంటారు. ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నోవహును అతని కుటుంబాన్ని రక్షించాడు. దేవుడు రాహాబును ఆమె కుటుంబాన్ని అంతా తీర్పులోకి రాకుండా కాపాడాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఫిలిప్పీ పట్టణంలోని చెరసాల నాయకుడు సింగులర్లో అడిగాడు ముందు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని. తన గురించి మాత్రమే అడిగాడు. కానీ దేవుడు అతని కుటుంబాన్ని అంతా రక్షణలోకి తెచ్చాడు. ఎవరి రక్షణ వారిదే అయినా కూడా అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శ్రమలు బాధల్లో ఉన్నప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యులు చూసుకోవడానికి వస్తారు. అయితే దానికి విరుద్ధంగా యేసయ్య శ్రమ అనుభవిస్తూ మానసిక శోభ, సామాజికంగా అవమానాలు ఎదుర్కొంటున్న తల్లిని ఆదరించి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యేసుప్రభు బాలునిగా ప్రతిష్ఠించబడుటకు యెరూషలేం దేవాలయంకు వెళ్ళినప్పుడు సుమయోను ఏమన్నాడు? మరియతో, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పాడు. అది ఇక్కడ నెరవేరుతా ఉంది. తల్లి మరియా ఆయనను అడగకుండానే తానే తల్లితో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపపడిన దొంగ విషయంలో దొంగనే ఫస్ట్ మాట్లాడాడు. యోహాను ప్రియ శిష్యునిగా, దగ్గర బంధువుగా తనకు అప్పగించబడిన బాధ్యతను తీసుకున్నాడు. తల్లిదండ్రులను ఆదరించుట, పెద్దలను, అవసరతలో ఉన్న వారిని చూసుకోవాలి అని దీని ద్వారా ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. యేసయ్య యూదుడు కాబట్టి ధర్మశాస్త్ర విధులన్నీ పాటిస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించాలని, చూసుకోవాలని. దానివల్ల ఒక ఆశీర్వాదం కూడా ఉంది. దీర్ఘాయుష్యునిస్తానని చెప్పాడు దేవుడు. ఇక 4వ మాట, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? మత్తయి 27:46. సిలువలో యేసయ్య పెట్టిన బాధాకరమైన కేక ఇది. కొంచెం సమయం దేవుడు ఆయన్ని వదిలిపెట్టాడు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి తీర్పు పొందుకుంటూ ఉన్నాడు. ఆ టైంలోనే సైతాను సేనంతా ఆయన్ను కష్టపెడతా ఉంది. అది ఎవరు చూడకూడదని తండ్రి కంప్లీట్గా డార్క్నెస్ తీసుకొచ్చేసాడు. అప్పుడు తను పాపిగా ఉన్న తన కుమారుని చేయి వదిలిపెట్టేశాడు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడు మన చేయి వదిలిపెట్టకుండా ఉండాలని ఆ విధంగా చేశారు. ధర్మశాస్త్రం ద్వారా పాపం అంటే ఏమిటో తెలిసింది. ఆ పాపమే దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేసింది. యెషయా 59:2లో మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని వ్రాయబడింది. సిలువలో మన పాపాలన్నీ ఆయనపై మోపబడినప్పుడు పాపమును చూడలేని పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని చూడలేక దాక్కున్నాడు. సిలువలో యేసు శరీరం చీల్చబడినప్పుడు దేవునికి మానవునికి ఉన్న మధ్య గోడ విరిగిపోయింది. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిను లోకమందు దేవుడు లేని వారమై ఉన్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం దగ్గర వారమైపోయాం. ఇప్పుడు మన మధ్య ఏ భేదము లేదు. అందరం కూడా దేవునికి చెందిన వారం. మనము పరవాసులం కాదు, కానీ దేవుని రాజ్య పౌరులం. పరిశుద్ధులతో పాటు దేవుని కుటుంబ సభ్యులం. అతి పరిశుద్ధ స్థలం నుండి వేరు చేసిన తెర అడ్డంగా చెరిగిపోయింది. భూమి కంపించి బండలు బద్దలైనాయి. సమాధులు తెరవబడ్డాయి. ఇవన్నీ కూడా ఇక ఆటంకమేమీ లేకుండా చేశాయి.
అతి పరిశుద్ధ స్థలానికి మనకు దారి ఏర్పడింది కాబట్టి మనం ధైర్యంగా దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళి కృప పొందగలం. నొప్పితోనూ భరించలేని బాధతోనూ తండ్రి తన చేయి విడిచిపెట్టాడనే మనోవేదనతోనూ యేసు తన తండ్రిని పిలవడం చూస్తే ఆయన సంపూర్ణ మానవత్వం కనపడుతుంది. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా బాధింపబడ్డాడు. తండ్రి అయిన దేవుని తీర్పు, ఉగ్రత ఒకవైపు, శారీరక బాధ ఒకవైపు సహించలేనంతగా ఉన్నాయి. మన కొరకు పాపంగా చేయబడిన ఆ ప్రభు మానవునిగా అన్నీ భరించాలని నిర్ణయించుకున్నందున అన్ని బాధలు పడ్డాడు. ఆ విధంగా శ్రమలు అనుభవించాలని దేవునికి ఇష్టమాయను అని రాయబడింది. ఎందుకంటే అప్పుడే మానవాళికి క్షమాపణ, విడుదల కలుగుతుంది. ఒక స్త్రీ ప్రసవ వేదన పొంది ఎంతో కష్టపడి ఇంకొక ప్రాణిని లోకంకి తీసుకొస్తుంది. మనకు రెండవ జన్మ ఇవ్వాలి అంటే యేసుప్రభు బాధలు అనుభవించాడు. ఈ కేక మానవాళికి అందరికీ వర్తిస్తుంది. మనలో చాలామంది తృణీకరించబడుట, అందరిచే విడిచిపెట్టబడుట, సంపూర్ణ నైతిక పతనం అనుభవిస్తూ దేవుని వైపు చూస్తూ ఈ విధంగానే ఆక్రోశిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు మన ప్రతినిధిగా శిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన ధర్మశాస్త్రమును మన పక్షాన నెరవేర్చి మనపై ఉన్న మరణం అనే జీతాన్ని తానే చెల్లించాడు. మనకు రావాల్సిన క్షమాపణ కొరకై యేసు ప్రభు చెయ్యి తండ్రి వదిలిపెట్టాడని మనం గుర్తించాలి. ఇకపోతే 5వ మాట, యోహాను 19:28లో నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. శిల్వ వేదిక నుండి యేసయ్య పలికిన ఈ 5వ మాట చాలా చిన్నది అయినా కూడా ఇందులో చాలా అర్థం ఉంది. చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. అంతకుముందు రాత్రి నుండి యేసుక్రీస్తు ప్రభు ఏ ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోలేదు. దాదాపు 15 గంటలు. కాబట్టి శరీరంలోని ద్రవ పదార్థం అంతా పోయింది. చెమట రక్తంగా మారినప్పుడు, గెత్సెమనే తోటలో వేదన అనుభవించినప్పుడు, ఆ తర్వాత సైనికులు అధికారుల యొద్దకు లాక్కొని వెళ్ళినప్పుడు చాలా శ్రమపడ్డాడు. ఆ సమయంలో ఎంతో రక్తము, ఎంతో చెమట కారిపోయింది. కొరడాలతో కొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం ధరింపచేసి రక్తస్రావం అయ్యేటట్టుగా సైనికులు చేశారు. శరీరమంతా రక్తధారలు కట్టాయి. గొల్గొతాకు బరువైన శిలువ మోస్తూ కూడా మోయలేక తొట్టుబడ్డాడు. ఇవన్నీ జరగటం ద్వారా ఆయనకు దాహమైంది. శిలువలో చీలిన శరీరంతో వేలాడుతున్నప్పుడు దాహం అధికమైంది. శారీరక శ్రమలతో పాటు భావోద్రేకాల గలిబిలి, మానసిక ఒత్తిడి, ఇంకా ఆత్మీయ వేదన ఆయనకు శారీరకంగా చాలా బలహీనని చేసి సహించే శక్తి కోల్పోయేటట్టు చేసింది. ఇవన్నీ చూచుట ద్వారా ఆయన మనుష్య కుమారుడని రుజువు అవుతా ఉంది. అందుకే శారీరక దాహం ఉంది. ఆయన 100% మానవుడు, 100% దైవము అని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 స్వభావాలు కలిగి ఉండడం కేవలం క్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. ఆయన 100% మానవుడు కాబట్టి శారీరక శ్రమలన్నీ నిజమైనవి, నమ్మదగినవి. ఆయన శ్రమ తన కోసమంటూ ఎప్పుడు దైవత్వం వాడుకోలేదు ఆయన. అయితే అంతకంటే ఎక్కువైన దాహము, ఆత్మీయమైన దాహం ఆయనలో ఉంది. మానవాళి పక్షంగా దేవుని ఉగ్రత ద్వారా వచ్చిన మరణం అనే తీర్పు అనుభవిస్తూ ఉండగా యేసుప్రభు తన తండ్రితో సహవాసం అనే దాహాన్ని కలిగి ఉన్నాడు. కీర్తన 42:1లో చెప్పబడినట్లు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా కుమారుడు తండ్రి సహవాసం కొరకు తహతహలాడుతున్నాడు, దాహం కలిగి ఉన్నాడు. యోహాను 4లో సమరయ స్త్రీకి జీవజలాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన మెస్సయ్య ఇప్పుడు దాహం కొని ఉన్నాడు. మానవాళి రక్షణ కొరకు దాహం కాబట్టి మానవులంతా పశ్చాత్తాపంతో ఆయన ఎద్దుకు వెళ్ళినప్పుడు ఆ దాహం తీరుతుంది. సంఘంగా మనందరికీ బాధ్యత ఏమంటే దప్పికొని ఉన్న వారిని యేసుక్రీస్తు యొక్క జీవజలం యొద్దకు తీసుకొని రావడం. ఇక మరొక విషయం ఏమంటే ఈ దప్పిక అనేది ప్రవచన నెరవేర్పు. కీర్తన 22:15లో ఆయన అనుభవించిన శ్రమలను గురించిన ప్రవచనము ఇక్కడ నెరవేరింది. లేఖన నెరవేర్పు కొరకు ఆయన కేక వేశాడు. ఆ కేక వినిన ఇజ్రాయేలీలు లేఖన నెరవేర్పు జరిగిందని గుర్తించి ఆయనను మెస్సయ్యగా గుర్తిస్తారు అని, అంగీకరిస్తారు అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళు అంగీకరించలేదు. మన నిత్య దాహం తీర్చుటకై ఆయన శ్రమపడి దాహం అనుభవించాడు అనుట ఇది ఒక సూచన అని తెలుసుకోవచ్చు. ఆయన దాహం వేస్తుంది అన్నప్పుడు సైనికులు చేదు చెరుకను
హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి అని యోహాన్ 19:29లో రాయబడింది. హిస్సోపు బలి పశువుల రక్తము పాపలపై చిందించుటకు ఉపయోగిస్తారు. ఇక్కడ దేవుని గొర్రెపిల్ల బలి అర్పించబడుతూ ఉంటే హిస్సోపును దేవుడు సూచనగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది కాబట్టి రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత 6వ మాట, సిలువలో 6వ మాట, యోహాన్ 19:30లో సమాప్తమైనది. సిలువ వేదిక నుండి ప్రభువు చేసిన విజయ ప్రకటన. యేసుక్రీస్తు నిర్దోషమైన తన శరీరాన్ని, పవిత్రమైన తన రక్తాన్ని బలిగా అర్పించటం ద్వారా పవిత్రుడు నీతిమంతుడైన దేవుడు పెట్టిన ఆంక్షలన్నింటినీ నెరవేర్చాడు. ఆయన అర్పణ సంపూర్ణమైంది కాబట్టి దానికి మనమేమీ చేర్చనక్కర్లేదు, అవసరం అసలు లేదు. మనుషులు కోసం ఆయన చేసే పని పూర్తి సమాప్తమైంది. అంటే మనిషిగా శారీరకంగా ఆయన పని సమాప్తమైంది. ఇంకేమీ చేయలేడని అనుకున్నారు మనుషులంతా కూడా. మనుషులు కానీ సాతాను కానీ అందరూ అనుకున్నారు ఇంకా ఆయన పని అయిపోయింది అని. కానీ ఆయన తాను వచ్చిన పనిని సంపూర్తి గావించానని విజయ్ కేక వేశాడు. ఈ లోకంలో వ్యక్తిగతంగా ఆయన పూర్తి గావించాలనుకున్న పని అది. పాపమునకు జీతమైన మరణాన్ని ఆయన పూర్తిగా చెల్లించాడు. ఆయన అవమానము, శ్రమలు, బాధలు అన్నీ పూర్తి గావించబడ్డాయి. అందుకే విమోచన కార్యం పూర్తి అయింది అని, సమాప్తమైంది అన్నాడు. సంపూర్తి గావించబడిన రెండవది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర ప్రకారము నెరవేర్చాల్సిన అన్నీ ఆయనే నెరవేర్చాడు. పాప పరిహారంగా బలి కోరింది ధర్మశాస్త్రం. అయితే ఆలోచన శక్తి లేని ఒక పశువు మనుషులకు ప్రత్యామ్నాయంగా ఉండలేదు కాబట్టి యేసుప్రభు ఏ పాపము లేకుండా శరీరధారి అయి ఒక బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం కోరుకున్న షరతులన్నీ నెరవేర్చాడు. 1 యోహాను 1:9లో చెప్పబడినట్లు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడింది. మన క్షమాపణ కొరకు అవసరమైనవన్నీ ఆయన చేసేశాడు. త్యాగానికి పరాకాష్ఠగా తనను తాను అర్పించుకొని తన ప్రేమను చూపుటలో యేసయ్య విజయం సాధించాడు. సిలువలో సమాప్తమైన 3వ అంశము ప్రవచనాలు నెరవేర్చడం. ఆయన ఏ విధంగా శ్రమ పడబోతున్నాడో తెలుపుటకు పాత నిబంధనలో చాలా ప్రవచనాలున్నాయి. కొన్నింటిని యెషయా 53లోనూ కీర్తన 22లోనూ చూడొచ్చు. 4వ అంశం ఏమంటే దేవుని ప్రణాళిక నెరవేరింది. మందిరంలోని తెర పైనుంచి కింది వరకు 2గా చీలింది. దీని ద్వారా ఆయన శరీరం అనే తెర తొలగించబడి మనకు ద్వారం తెరవబడిందని హెబ్రీ 10:20లో రాయబడి ఉంది. తెర చాలా లావుగా, చాలా బరువుగా ఉంటుంది. అది మానవులు ఎవరు కూడా కదిలించలేరు. కింద నుంచి ఒకవేళ చిరిగితే మనుషులు చించారనుకుంటారేమోనని దేవుడే స్వయంగా పైనుంచి చించాడు. అది 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అది దాన్ని ఆయన 2గా చీల్చాడు. దీని ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళగలము అని తెలుస్తుంది. జీవగ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి. మానవాళి కొరకు సృష్టి ఆది నుండే వధింపబడిన గొర్రెపిల్ల వధించబడింది. ఇది దేవుని ప్రణాళిక. ప్రకటన 13:8లో కూడా సృష్టి ఆది నుండి ఆయన బలిపశువుగా ఉన్నాడు అని అర్థమవుతుంది. సిలువలో యేసు సమాప్తం గావించిన ఇంకొక కార్యము మనకు రక్షణ అనే బహుమతి ఉచితంగా దొరికింది. బహుమానం అనేది పనిచేసి సంపాదించుకునేది కాదు, తీసుకోవాలంతే. ఆయన ఇస్తున్నాడు, ప్రేమతో మనం తీసుకోవాలి. దేవుని వైపు నుండి రక్షణ కేవలం ఆయన కృప ద్వారానే వచ్చింది. మన వైపు నుండి రక్షణ పూర్తిగా విశ్వాసంపై ఆధారపడింది. మనం మంచి క్రియల వల్ల రక్షింపబడలేదు కానీ సత్క్రియలు చేయుటకు గాను రక్షింపబడ్డాం. పౌలు ఎఫ్సి 2:8-10 వరకు ఉన్న వాక్య భాగంలో మనం ఏదాన్ని గురించి కూడా అతిశయపడకూడదు, ఇది మన క్రియల వల్ల కాదు వచ్చింది, కేవలం దేవుని కృప వల్లనే రక్షణ వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. శక్తి వంచన లేకుండా పనిచేసి విఫలులైన వారికి ఈ సువార్త ఒక శుభవార్త. మనమేమీ కష్టపడాల్సిన అవసరం లేదు, కేవలం సిలువలో సమాప్తమైన పని ద్వారా మనకు రక్షణ వస్తుంది. చివరిగా
7వది లూకా 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను అని రాయబడింది. యేసుప్రభు శిలువలో విజయ కేక వేసి సమాప్తమైంది అని చెప్పడంతో ఆయన మాటలు చాలించలేదు. దేవుని ఏకైక కుమారుడు తన మహిమాస్థానం వదిలి తన ప్రశస్తమైన జీవితాన్ని మానవాళి క్రయధనంగా సమర్పించుటకై శరీరధారిగా వచ్చాడు. తన తండ్రి చిత్తం నెరవేర్చిన తర్వాత కీర్తన 31:5లో చెప్పినట్లు తన ఆత్మను తన పరలోక తండ్రి చేతికి అప్పగించాడు. యేసయ్య ప్రాణం తీసే శక్తి ఎవరికీ లేదు. తనంతట తానే ప్రాణం విడిచాడు. ఊపిరి వదిలాడు, తిరిగి లోపలికి పీల్చుకోలేదు. లూకా 16:22లో పేదవాడైన లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు ఆయన ఆత్మను అని రాయబడింది. కానీ యేసయ్య చనిపోయినప్పుడు తండ్రి వచ్చి ఆయన ఆత్మను తీసుకెళ్లాడని కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు. యేసయ్య ప్రధాన యాజకునిగా పరలోకమునకెక్కి తన సొంత రక్తాన్ని మానవుల విమోచనార్థము తీసుకెళ్లాడు అని హెబ్రీ 10:12లో చెప్పబడింది. అక్కడ ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. అయితే ఆనాటి యాజకులు ఎవరు కూర్చునే దానికి అవకాశమే లేదు. ఎప్పుడు కూడా బలులు అర్పిస్తూనే ఉండేవాళ్ళు. అయితే యేసుప్రభు చేసిన కార్యం సమాప్తమైంది కాబట్టి ఆయన ఇంకా చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి కూర్చున్నాడు. క్రీస్తు తన ఆత్మను తన తండ్రి చేతులకు అప్పగించుటకు ఇష్టపడ్డాడు. మానవుల చేతులేవి భద్రత ఇవ్వలేవు, నమ్మదగినవి కూడా కావు. యూదా చేతులు మోసం చేశాయి. పేతురు చేతులు ఆయన ఎవరో తెలియదన్నాయి. ఆలయ సేన ఆయనను బంధించి లాక్కెళ్లారు. అబద్ధ సాక్షులు ఆయనకు వ్యతిరేకంగా చేతులెత్తిన ప్రజల చేతులు సిలువ వేయుట గురించి పిలాతు చేతులు కడుక్కునేట్టు చేశాయి. రోమా సైనికుల చేతులు ఆయనను కొరడాలతో కొట్టి సిలువకు మేకులతో కుచ్చారు. సిలువ యొద్ద సైనికుల చేతులు ఆయన అంగీ కొరకు చీట్లు వేశాయి. యేసుప్రభు చేతులు ఈ క్రూరుల చేతులకు చెందినవి కావు కాబట్టి తన తండ్రి చేతికి అప్పగించాడు. నిత్యుడగు తండ్రికే చెందినవి ఆయన చేతులు. ఈ సంఘటనలో కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. యేసయ్య నిశ్చింతగా మరణం ఎదుర్కొన్నాడు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే మనం కూడా నిశ్చింతగా మరణాన్ని ఎదుర్కోవచ్చు. రెండవది, ధైర్యంతో మరణించాడు. యేసుప్రభు మరణం అంటే భయం అక్కర్లేదు, కానీ ధైర్యంగా పరలోకానికి వెళ్తున్నాము అని మనకు ప్రదర్శించి చూపించాడు. మూడవది, యేసయ్య ఒక కారణంతో మరణించాడు. ఆయన జనన మరణాలకు ఒక ఉద్దేశం ఉంది. అదేంటి? మానవులి రక్షణ. ఒక ఉద్దేశము, గమ్యం లేని జీవితం అర్థం లేనిదిగా ఉంటుంది. నాలుగవది, యేసయ్య మన పాపముల కొరకు క్రయధనం చెల్లించాడు. ఆయన మరణం ద్వారా విశ్వాసులకు పునరుద్ధానము, జీవము వస్తుంది. మన జీవితాలు దేవుని రాజ్యస్థాపనకు ఉపయోగిస్తే మన మరణము అర్ధరహితంగా ఉంటుంది. చివరిగా, ప్రభు మరణము ద్వారా తను సమర్పించుకున్నాడు. మనలను మనం దేవునికి అప్పగించుకుంటే అదే మన జీవిత పరమార్థమని ప్రభు తెలిపాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఈ గుడ్ ఫ్రైడే నాడు మీరు సిలువ వేదికగా చేసుకొని మాకు బోధించిన 7 మాటలు, దాని ద్వారా ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో మాకు చెప్పారు నాయనా. మీకు స్తోత్రం తండ్రి. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మాదిరిగా చేసుకొని జీవించేటట్టు ఆశీర్వదించండి. మీ మార్గంలో నడుస్తూ మీరు మీలాగా తయారయ్యేదానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ శిలువ ధ్యానాలన్నీ కూడా తండ్రి మీ నా మహిమార్థం మమ్మల్ని ఉంచేదానికి ఉపయోగపడేటట్టుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.